అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసర్లపూడి భూ నిర్వాసితులు రాష్ట్రపతికి మరోసారి లేఖ రాశారు. జాతీయ రహదారి 216 విస్తరణ పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ముర్ముకి విజ్ఞప్తి చేశారు. భూములు, ఇళ్లు కోల్పోయేలా అలైన్మెంట్ని మార్చడంపై చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసర్లపూడి జాతీయ రహదారి 216 విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోతున్న పలువురు చిన్న, సన్నకారు రైతులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. 2014లో అధికారికంగా వచ్చిన భూసేకరణ ప్రకటన రద్దు చేయకుండానే 2016లో మరో ప్రకటన చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2016లో భూసేకరణ ఉత్తర్వుల ప్రకారం పేద రైతులు ఎంతో మంది భూములు, ఇళ్లు కోల్పోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. కొంతమంది భూస్వాములు ప్రలోభాలతో NH-216 అలైన్మెంట్ మార్చే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా అలైన్మెంట్ మార్పునకు ప్రయత్నించడంపై గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు రైతులు. అధికారులు పట్టించుకోకపోవడంతో రాష్ట్రపతి ముర్ముకు లేఖ ద్వారా విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే 2 సార్లు లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో మరోసారి ఉత్తరాలు రాశారు. NH-216 విషయంలో 2016 అలైన్మెంట్ ను నిలిపివేయాలని 3వ ప్రయత్నంగా మళ్లీ లేఖలు రాసినట్టు తెలిపారు. రెవెన్యూ అధికారులు తమ పొలాలను సర్వే చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. NH-216 భూ నిర్వాసితులు పేద రైతుల భూములు, ఇళ్లను కాపాడాలని కోరుతూ అర్జీ పెట్టుకున్నామని, ఈసారి కూడా రాష్ట్రపతి స్పందించకపోతే అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామంటున్నారు.